సర్వశక్తిమంతుడైన దేవ, నిత్యుడవగు తండ్రి, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవ, నీకు వందనములు. ఈ రాత్రి సమయంలో తండ్రి మేము నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ నీకు వందనములు చెల్లిస్తున్నాము. మా ప్రభా, ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండి మా పనులలో మేము నడుస్తున్న ప్రతి స్థలంలోనూ మేము ఏ వాహనంలో ప్రయాణించినప్పటికీ ఆ వాహనంలో కూడా తండ్రి మమ్మల్ని క్షేమంగా నడిపించారు. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా మీరు మా పనులలో విజయం ఇచ్చినందుకు నీకు వందనములు. అవును ప్రభా, మా ఉద్యోగ జీవితాలలో మేము జయప్రదంగా మా పనులు పూర్తి చేయగలిగాము. ఉత్తమమైన పనితనమును మేము చూపించగలిగాము. అందుని బట్టి కూడా నీకు వందనములు. క్షేమంగా ఇంటికి చేరి కుటుంబంతో సహా నేను స్తుతిస్తూ ఉంటుండగా నీకు వందనములు. మా తండ్రి దేవ, చిన్న బిడ్డలను స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి యవనస్తులైనటువంటి వారిని అందరినీ కూడా తీసుకువచ్చినందుకు, ఇంటికి క్షేమంగా తీసుకొచ్చినందుకు నీకు వందనములు. అందరం కలిసి ఈ విధంగా స్తుతించడానికి మీరు మాకు గొప్ప తరుణం ఇచ్చారు నాయన. ఎంతో మందికి ఇలాంటి అవకాశాలు లేవు మా తండ్రి. మరి మీరు మాకైతే ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. కలిసి ప్రార్థించే కుటుంబము స్థిరంగా నిలుస్తుంది మా ప్రభ. ఆ విధమైనటువంటి కుటుంబ జీవితం మేము కలిగి ఉన్నందుకు నీకు వందనములు. ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానాలు లేక కలతలతో మనస్పర్ధలతో జీవిస్తున్నారో ఆ కుటుంబంలో మీ యొక్క శాంతిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి సమయంలో మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి వాక్యము 119వ కీర్తన 25వ వచనము, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. ఈ మాటలు ఎంత గొప్ప శక్తివంతంగా ఉన్నాయి కదా. నిజంగానే మనం చాలాసార్లు తప్పులు చేస్తూ ఉంటాము, పడిపోతున్నటువంటి పరిస్థితులలో ఉంటాము. అయితే మన పరిస్థితులలో మనకు జీవం ఇచ్చేది దేవుని వాక్యమే. అందుకే దేవుని ఒక వాక్యము మరి ఎంతో గొప్పది, శక్తివంతమైనది. ఆయన వాక్యంలో జీవం ఉన్నది. ఆయన వాక్యము అనేకమైన వాగ్దానాలను కలిగి ఉన్నది. ఆ వాగ్దానములు మన జీవితంలో సఫలం చేసేందుకు దేవుడు ఎంతో సంసిద్ధుడుగా ఉన్నాడు. ఆయన వాగ్దానంలో నెరవేర్చుటకు ఎంతో సమర్థుడైనటువంటి దేవుడు. మరి అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి మన మధ్య సంచరించాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఇవన్నీ మనకు తెలుసు. మా ప్రభ, మా జీవితాలలో మీరు ప్రభువైన యేసుక్రీస్తుని అనుగ్రహించి ఆయన యొక్క విలువైన రక్తము ద్వారా మాకు పాప క్షమాపణ, ఆయన యొక్క అమూల్యమైన శిలువ త్యాగం ద్వారా మాకు విమోచన కలిగినది. మేము రక్షణ పొందుకుంటున్నాం తండ్రి, రక్షణ పొందుకున్నాము ప్రభా. ఎవరైతే ఆయనను అంగీకరించారో వారందరూ కూడా మరి రక్షణ పొందుకున్నటువంటి వారిగా ఉన్నారు. అలాంటి గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనములు. మరియు ఆ వాక్యము దేవుడై ఉంటుండగా తండ్రి ప్రభా, మేమంతా కూడా పడిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ, అనారోగ్యంతో మరి మరణ దశలో ఉన్నప్పటికీ తండ్రి మీరైతే మమ్మలను లేవనెత్తగలిగినటువంటి దేవుడై ఉన్నారు. నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము. గతంలో కూడా నేను చావను, సజీవుడనై దేవుని క్రియలను వివరిస్తాను అని ఒక వాక్యమును ధ్యానించుకున్నాము. ప్రభా, నీ యొక్క వాక్యము బ్రతికించేది. నీ యొక్క వాక్యంలో శక్తి ఉన్నది. నీ వాక్యము మమ్మలను స్వస్థపరుస్తుంది. నేనే స్వస్థపరచు దేవుడను నేనే అని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. కనుక ప్రభా, మా అనారోగ్యము ఎలాంటిదైనా, అది శారీరకమైనదైనా మానసికమైనదైనా, మేము మా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అంటే అది శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆత్మీయంగా కానీ ఏ పరిస్థితిలోనైనా ఒకవేళ మేము తండ్రి అలాంటి స్థితిలో ఉన్నట్లయితే మమ్మల్ని లేవనెత్తగలిగిన దేవా నీకు వందనములు. మమ్మల్ని లేవనెత్తుము తండ్రి. నీ వాక్యం నన్ను బ్రతికించుచున్నది. మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది. మేము నమ్ముతున్నాము ప్రభా, విశ్వసిస్తున్నాము. వినుట వలన విశ్వాసం కలుగును. ఆ వాక్యం విని మేము అధికమైన సంతోషం పొందుటకు, అధికముగా నేను దీవెనలు పొందుటకు, మేము తిరిగి ప్రాణం పొందుకోవడానికి, మరి జీవం పొందుకోవడానికి మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. ఈ వాక్యంను మేము ధ్యానిస్తూ ఉంటుండగా తండ్రి మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని, ఈ రాత్రి అంతా కూడా మేము ఈ వాక్యం ధ్యానించుకుంటూ నిద్రించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
దేవా మా కుటుంబంనంతటిని కూడా దీవించి ఇంతవరకు రక్షించిన దేవా నీకు వేలాది వేల స్తోత్రములు. ఈ దినమంతా కూడా కాపాడినావు. మరి మా మా జీవితంలో మేము చేసిన అపరాధములన్నిటిని క్షమించండి. ఇతరులు మా యెడల చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. ప్రభా మేము కుటుంబంలో కానీ, బయట కానీ ఎక్కడైనా సరే ప్రభా నిద్రించకముందు మేము చేసిన అపరాధములను ఒకసారి మేము తలంచుకొని, మా హృదయములను శోధించుకొని తండ్రి మేము నీ సన్నిధిలో మా పాపములు ఒప్పుకొనలాగున మాకు కృప చూపించమని వేడుకొంచున్నాము. ఈ రాత్రి సమయంలో తండ్రి మా కుటుంబంలోని ప్రతి ఒక్కరిని మీరు దీవించి నడిపిస్తున్నందుకు వందనములు. ముఖ్యంగా వృద్ధులను దీవించండి. వారిని ప్రభా మీ కాపుదలలో భద్రంగా కాపాడము నాయనా. మరి తండ్రి వారి అంత్య దశకు వచ్చే వరకు కూడా నాయనా మీరు క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాము. మా తండ్రి చిన్న బిడ్డలను దీవించండి. వారిని నీ దయ మనుషుల దయ వర్ధిల్లజేయమని వేడుకొంచున్నాము. ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించండి తండ్రి. ఎంతో మంది తండ్రి ఈ సీజనల్ గా వస్తున్నటువంటి అనేకమైన వైరల్ ఇన్ఫెక్షన్స్ కు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కు బా మరి ఆ గురి అవుతుంటుండగా నేను వాళ్ళని మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎలాంటి అంటుడు ఎఫెక్ట్స్ లేకుండా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి బిడ్డను కూడా లేవనెత్తండి, స్వస్థపరచండి మా ప్రభానైనా. మరి వారు స్కూళ్ళకు వెళ్తుండగా వస్తుండగా మీరు కాపుదలగా ఉండండి ప్రభా. బిడ్డలను చక్కగా పెంచడానికి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి నీ మార్గంలో ప్రతి ఒక్కరిని కూడా పెంచాలి. ఆ విధమైన కృప మాకందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ దినం ఎంతో మంది నాయన నూతనంగా ఉద్యోగాలు పొందుకున్నారు. అనేక మంది వివాహ ప్రయత్నములు సఫలమైనందుకు సంతోషిస్తున్నారు. అదేవిధంగా సంతానం కలిగినదని ఒక వార్త వినినందుకు అందరూ కూడా బట్టి కూడా సంతోషిస్తుంటుండగా వాళ్ళందరిని బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రములు. అవును ప్రభా, నీవు చేసిన ప్రతి మేలును కూడా మేము జ్ఞాపకం చేసుకోవాలి. ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండడానికి మీరు మాకు కృప చూపించమని వేడుకొంచున్నాము. అదేవిధంగా బిజినెస్ ఎంతో చక్కగా ఫ్లరిష్ అవుతున్నటువంటి ప్రతి బిజినెస్ పీపుల్ను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, ఎవరెవరైతే నాయన ఇంకా మేలులు పొందుకోలేదు అని ఒక కృంగుదలలో ఉన్నారో వారందరినీ కూడా లేవనెత్తండి. వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా. మీరే మరి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా తగిన సమయంలో మీరు సమస్తం చేస్తారు కాబట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అండ్ ఈ సమయంలో ఎవరెవరైతే ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారో, ఆకస్మికంగా ప్రమాదానికి గురయ్యారో వారందరిని బట్టి నేను సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. వారికి అందరికీ త్వరగా ట్రీట్మెంట్ లభించి క్షేమంగా ఇంటికి చేరినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, ఎంతో మందినైనా హాస్పిటల్స్ లో అడ్మిట్ అయి ఉంటున్నారు. అనేక మంది క్రిటికల్ కండిషన్స్ లో ఉంటున్నారు. అనేక మంది తండ్రి ఆ, ఎంతో వేదనతో కూడినటువంటి పరిస్థితులలో, ముఖ్యంగా మరి వెంటిలేటర్ పైన ఉన్నవారు, ఐసీలో ఉన్నవారు, వీరందరిని బట్టి జ్ఞాపకం చేసుకొని ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబానికి ఎంతో ఆందోళన ఉంటుంది నాయన. మరి వారు దుఃఖపడుతూ ఉంటుండగా వారిని మీరు ఆదరించండి, ఓదార్చండి ప్రభా. ఆర్థికంగా కూడా ఎంతగానో కష్టపడుతూ ఉంటారు తండ్రి. మరి వారికి అందరికీ మీరు మార్గం చూపించేదైనా చక్కగానైనా మరి ఆ పరిస్థితిలోంచి బయటికి రావడానికి సహాయం చేయండి. మీరు వెంటనే స్వస్థపరిచి ప్రతి ఒక్కరు కూడా ఇంటికి చేరినట్లుగా ప్రభా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాము. ముఖ్యంగా ప్రభా డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించి వారికి అందరికీ మంచి జ్ఞానం ఇచ్చి వారందరూ కూడా నాయన మరి ఓపికతో, సహనంతో పని చేయనట్లుగా, మరి అప్రమత్తతతో ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, నీకే వేలాది వేల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. అనేక మంది అప్పులతో బాధపడుతూ ఉన్నారు. ఆర్థికంగా చాలా చితికిపోయిన స్థితిలో ఉంటూ ఎంతో కష్టపడుతూ ఉన్నారు నాయన. మరి తండ్రి, ఏ రోజుకు ఆ రోజు కుటుంబంను పోషించుకోవడం కూడా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు అనేకులు ఉన్నారు. ముఖ్యంగా నీ సేవకులు కూడా అనేక మంది ఉన్నారు ప్రభా. వారందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించి వారికి అందరికీనైనా తగిన విధంగా మీరు మార్గం చూపించి వారిని ఆదుకొనమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అప్పుల సమస్య ఏ శ్రమంలో తీరిపోవును గాక. మా ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితి బాగుపడును గాక. మరి ప్రభా ప్రతి ఒక్కరు కూడా స్వయం సమృద్ధిని పొందుకోగలిగినట్టుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా తండ్రి, ఎంతో మంది మరి కృంగుదలకు గురైనటువంటి ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, ఇంకా అనేక మంది అన్యాయాలకు గురైనటువంటి వారు, ఆస్తులు కోల్పోయినటువంటి వారు ఎంతో దుఃఖపడుతూ ఉన్నారు
ప్రభా అన్యాయంగా తీర్పు పొందిన వారు అనేక మంది ఉన్నారు నాయన. మీరే కృప చూపించి వారికి అందరికీ కూడా దారి చూపించండి. ప్రభా న్యాయవంతుడు నీవే. ప్రభా వారి పక్షంగా న్యాయం తీర్చివాడవు. వారి పక్షంగా వ్యాజ్యమాడు దేవుడవు. నీ విశ్వాసులు ఎవరు కూడా ఆ విధంగా అన్యాయానికి గురి కావడం నీకు ఇష్టం లేదు నాయన. ఎన్నో రిజిస్ట్రేషన్స్ ఆపివేయబడ్డాయి. మా ప్రభా తండ్రి, ఎంతో భయంకరమైన పరిస్థితులు మా దేశంలో, రాష్ట్రంలో ఉన్నాయి. తండ్రి, మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. న్యాయంగా చేయవలసిన పనిని వారు చేయగలుగులాగున వారి హృదయములను ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి పని కూడా సులువుగా జరిగిపోయినట్లుగా సహాయం చేయండి. తండ్రి, ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారిని అందరినీ దీవించండి తండ్రి. ఎంతో మంది దూర ప్రయాణాలు చేస్తున్నారు. వారి వాహనాలపైన రక్తం ప్రోక్షించండి. మార్గ మధ్యంలో ఎటువంటి అపాయంలో కలగకుండా కాపాడినైనా క్షేమంగా వారిని గమ్యస్థానంకు చేర్చమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రభా, నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రభా, వారికి ఉన్నటువంటి ఏ సమస్య వల్ల వారు నిద్ర పట్టడం లేదో, ఏ కృంగుదల ఉన్నదో, ఏ దుఃఖం ఉన్నదో, భారం ఉన్నదో అదన్నీ కూడా తొలగించండి. ముఖ్యంగా ప్రభా, వారి హృదయంలో శాంతిని, సమాధానంను నింపండి. ప్రభా, క్షమాపణ హృదయాన్ని కలుగజేసి, ఒకవేళ ఎవరిపైన కోపము, ద్వేషం ఉన్నట్లయితే వాటినన్నిటిని కూడా తొలగించుకొని వారు కంప్లీట్‌గా నీ పైన ఆధారపడినట్లుగా ప్రభా కృప చూపించండి. రాత్రి వేళలో నాయన నీ వాక్యమును ధ్యానించుకుంటూ నిద్రించినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము. అనాథలైనటువంటి వృద్ధులను, చిన్నారులను దీవించి వారికందరికీ కూడా మీ కాపుదల, మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. తండ్రి ప్రభా, మేము కూడా ఈ రాత్రి నిద్రించబోతున్నాము. రేపటి దినాన మేమేం పనులు చేయవలనో అవన్నీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాము. నిజంగా తండ్రి, మా పనులన్నీ కూడా నీ చేతిలో పెడితే మాకెంతో సంతోషము, మాకెంతో సుఖము. ఎందుకంటే మీరే సమస్తం జరిగిస్తారు. మీరే సమస్తము జయప్రదంగా నడిపిస్తారు. ఉత్తమంగా నడిపిస్తారు. అందుని బట్టి నీకు వందనములు. మా ప్రయత్నములు, మా ఆలోచనలు అన్నీ కూడా సఫలం చేసే దేవుడు మీరే. కాబట్టి తండ్రి, మా పరిస్థితులన్నీ నీ చేతులలో పెడుతున్నాము. రాత్రి నిర్దిష్టలాగా ఎలాంటి అపాయములు కలగకుండా కాపాడండి. మీరు అనేక వాగ్దానములు మాకు ఇచ్చినట్లుగా కొనుకక నిద్రపోక మీరు మమ్మల్ని కాపాడుతారు. ఏ తెగులు మా గుడారమును సమీపించదు. నీ దూతలు మాకు కాపుదలగా ఉంటారు. కాబట్టి మేము మీకు ఎంతగానో వందనం చెల్లించుకుంటున్నాము. రాత్రంతా కూడా మరి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు గాని, అనారోగ్యములు గాని కలగకుండా కాపాడండి. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకి అప్పగించుకుంటున్నాము. మరి కంప్లీట్‌గా మంచి నిద్ర, విశ్రాంతిని అనుగ్రహించండి. నీ వాక్యమును ధ్యానించుకుంటూ, నిన్ను ధ్యానించుకుంటూ మేము నిద్రించి మంచి నిద్ర, రెస్ట్ పొందుకొని ఉదయకాలమున సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.